అందరికీ నమస్కారం ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, నా వీడియోలు, ఈ వీడియోని కానీ ఇంతకుముందు ఉన్న వీడియోలు కానీ ఈ వీడియోలు కానీ మీకు ఎవరికైనా బాగుంటవి అనుకుంటే మాత్రం చూడండి. అంటే మీరు భవిష్యత్తు మార్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే నా ఈ వీడియోలు చూడండి. వద్దు నేను ఎక్కడైనా గొంగలి అక్కడనే ఉంటాను, నేను ఇంతకుముందు ఎక్కడ ఉన్నా గట్లే ఉంటాను అనుకుంటే మాత్రం ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్. మీరు చూడకండి, స్కిప్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఏంటంటే మీరు రానున్న రోజుల్లో క్రిప్టో యుగం వస్తుంది కాబట్టి ఆ క్రిప్టో కరెన్సీ గురించి నేను వీడియోలు చేస్తున్నాను. భవిష్యత్తు మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు నాతో పాటు రండి, నా వీడియోలు చూడండి. ఓకే ఫ్రెండ్, ఇది ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్, వద్దు అనుకున్న వాళ్ళు ఎమ్మటి స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్, స్థాయి ధర లక్షణాలు అంటే ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్క రేట్ ఏ విధంగా ఉందనేది మొత్తం పూర్తి స్థాయిలో దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్. T&S అంటే టక్టైల్ అండ్ స్ట్రాటజిక్ గేమ్ ప్రోగ్రామ్ 12 లెవెల్ ఉంటాయి ఫ్రెండ్. అంటే 12 స్థాయిలు ఉంటాయి, 12 లెవెల్ కలిగి ఉంటుంది. ప్రతి దాని ధర మునుపటి దానికంటే 2 రేట్లు ఎక్కువ ఉంటుంది. మునుపటి అంటే ఇంతకుముందు వచ్చేసి మనకు ఫస్ట్ అది వచ్చేసి లెవెల్ వచ్చేసి 5 డైలు ఉండే, ఇప్పుడు దానికి ఎక్కువ అయింది. ఇప్పుడు దాంతో పాటుగా మళ్ళీ -10% కూడా అవుతుంటుంది. ఎగ్జాంపుల్గా వచ్చేసి T&Sలో లెవెల్ ఒకటి ధర ఇక్కడ మనకు పైన ఉంచాయండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 10 డైలు, రెండవ లెవెల్ వచ్చేసి 10 × 2 అయితే 20 డైలు కావాలి. కానీ ఇక్కడ ఏమైందంటే 20 డైల నుంచి 10% మైనస్ అయితే మనకి ఇక్కడ రెండో లెవెల్ వచ్చేసి 18 డైలు ఉంటుంది. అలాగే మూడో లెవెల్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో బాక్స్లో రైట్ సైడ్లో మూడో లెవెల్ కూడా ఉంది. మూడో లెవెల్ అంటే రెండోది 18 అయినప్పుడు 18 × 2 అయితే 36 డైలు కావాలి. ఇక్కడ మనకు 10% తగ్గించి 32.40 డైలు మాత్రమే అవుతుంది. ఆ విధంగా ఒక్కొక్క లెవెల్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్. ఒకటో లెవెల్ వచ్చేసి మనకు 10 డైలు, రెండో లెవెల్ వచ్చేసి 18 డైలు, మూడో లెవెల్ 32.40 డైలు, నాలుగో లెవెల్ వచ్చేసి 58.32 డైలు, ఐదవ లెవెల్ వచ్చేసి 104.98 అంటే రౌండ్ ఫిగర్గా 105 డైలు, ఆరో లెవెల్ వచ్చేసి 188.96 అయితే రౌండ్ ఫిగర్గా 189 డైలు, ఏడో లెవెల్ వచ్చేసి 340.12 డైలు, లెవెల్ 8 వచ్చేసి 612.20 డైలు, 9వ లెవెల్ వచ్చేసి 1101.10 డైలు, లెవెల్ 10 వచ్చేసి 1983.60 డైలు, లెవెల్ 11 వచ్చేసి 3570.47 డైలు, లెవెల్ 12 శివరాకర్ ఉంది లెవెల్, ఇది శివరాకర్ 12వ లెవెల్ వచ్చేసి మనకు 6426.84 డైల్ అండి. ఈ విధంగా మనకు ఒకటో లెవెల్ నుంచి 12వ లెవెల్ వరకు దాని పూర్తి రేట్లు అనేది మనం ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్. తిరిగి సక్రియం చేయడం, సక్రియం అంటే రీయాక్టివేషన్, రీబర్త్ అంటారు, దాన్నే రీయాక్టివేషన్ అంటారు. తిరిగి సక్రియం చేయడం, ఒక స్థాయిని పదే సక్రియం చేయడం. అంటే ఎగ్జాంపుల్గా నిర్మాణంలో తుది చెల్లింపు S6లో 6వది మరియు 3వది, S3లో 3వది తిరిగి సక్రియం చేయడం వైపు మళ్లించబడుతుంది. దీని అర్థం అదే స్థాయిని మళ్ళీ రీబర్త్ చేయడం, మళ్ళీ కొనుగోలు చేయడం, సక్రియం చేయడం. తిరిగి సక్రియం చేయడం రీయాక్టివేషన్. తదుపరి చక్రంలో మీరు లాభం కోల్పోకుండా చూసుకోవడానికి మీ ఫంక్షన్ డిఫాల్ట్గా ప్రారంభించబడుతుంది. మీ భాగస్వాములు కూడా తిరిగి సక్రియం చేయబడతారు. వారు దాన్ని నిలిపివేస్తే తప్ప, అంటే దీంట్లో మనకు ఆటో అప్గ్రేడ్ సిస్టమ్, ఆపే సిస్టమ్ కూడా ఉంటుంది. అది ఆపితే తప్ప ఈ సందర్భంలో మరోసారి మీ కొత్త నిర్మాణాలను ఒక స్థలాన్ని వాళ్ళు ఆక్రమిస్తారు, మీకు లాభం చేకూరుస్తారు. అంటే ఒకటి ఈ ఫస్ట్లో వచ్చేసి మనకు ఈ 6 బెర్తులు ఫుల్ అయిన తర్వాత 6వది వచ్చేసి నీ ఐడిని రియాక్టివేషన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ గదులు మొత్తం ఖాళీ అవుతుంది. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ గదులు అనేది ఫుల్ఫిల్ అవుతాయి. అట్లాగే S3లో కూడా ఈ 3 గదులు ఉన్నాయి కదా, ఈ 3వది వచ్చేసి రియాక్టివేషన్ అయినప్పుడు ఈ 3 గదులు ఖాళీ అవుతాయి. అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇది నిండడానికి అవకాశం ఉంది. అంటే ఇది ఎన్నిసార్లు రియాక్టివేషన్ అయితే మనకు అన్నిసార్లు అంత అమౌంట్ మనకు ఎక్కువ రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. అందుకని కొత్త వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఇక్కడ రియాక్టివేషన్ అయినప్పుడల్లా అది ఈ కింద ఉన్న గదులు నిండినప్పుడు మళ్ళీ మనకు ఇన్కమ్ రావడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్.
తిరిగి సక్రియం చేయడాన్ని నిష్క్రియం చేస్తుంది. అంటే డీయాక్టివేషన్ అండ్ రీయాక్టివేషన్. ఎక్కువ సౌలభ్యం మరియు వ్యూహాత్మక అనుకూలీకరణ కోసం తిరిగి సక్రియం చేయడాన్ని నిలిపివేయడానికి ఒక ఎంపిక ఉంది. ఈ సందర్భంలో ఆ స్థాయిలో తిరిగి సక్రియం చేయడానికి ఉద్దేశించిన నిధులలో అంటే దీన్ని మనం ఏమంటారంటే ఆటో అప్గ్రేడ్ ఆపుకోవచ్చు, దాన్ని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. చేయడానికి ఉద్దేశించిన నిధులలో 25% ఎన్ఎఫ్టీ హోల్డర్స్ ఫండ్ పూల్కు బదిలీ చేయబడతాయి. మిగిలిన 75% వినియోగదారులకు పంచడం జరుగుతుంది. నెట్వర్క్ను అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న చురుకైన పాల్గొనే వారిని ప్రోత్సహించడానికి ఈ ఫీచర్ను రూపొందించబడింది. ఇది వారి నిర్మాణాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి మరియు చక్రాన్ని ఆపడానికి ఇష్టపడే వారికి ఇద్దరికీ న్యాయమైన యంత్రాంగాన్ని సృష్టిస్తుంది. అంటే టీం చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఆ విధంగా, లేదా ఈ చక్రాన్ని ఆపాలనుకున్న వాళ్ళకి ఇష్టపడే వారికి ఇద్దరికీ సమానమైన న్యాయమైన యంత్రాంగాన్ని సృష్టిస్తుంది ఫ్రెండ్. అందుకే దీంట్లో మనం ఏంది రీయాక్టివేషన్ అండ్ డీయాక్టివేషన్. దీన్ని మనం ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అంటారు. అంటే దాన్ని ఆపొచ్చు, దాన్ని లేదా కంటిన్యూ చేయొచ్చు. అలాంటి సౌలభ్యం కూడా మన దగ్గర ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, నా వీడియో ఎవరైతే చూసినారో వాళ్ళ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇది బాగుంది అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక నా ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతసేపు చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బలవంతం లేదు, ఒత్తిడి లేదు. మీరు జీవితంలో మారాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. వద్దు నేను ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటాను, నాకు అవసరం లేదు అనుకుంటే అక్కడనే ఉండండి. ఎందుకంటే రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉన్న కరెన్సీ ఏదన్నా ఉందంటే క్రిప్టో కరెన్సీ గురించే మన దగ్గర నేను ఈ వీడియోలు చేస్తున్నాను. దాని గురించి ఫ్యూచర్ తెలుసుకోవాలన్నా, లేకుంటే మీ భవిష్యత్తు మార్చుకోవాలన్నా ఈ వీడియో చూడండి, నాతో పాటు రండి, కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి సంపాదించుకుందాం. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.